ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందన్నారు మాజీ మంత్రి రోజా. రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణాపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సభలకు జనం రాకుండా చేయాలనేది ప్రభుత్వ కుట్ర అని ఆరోపిస్తున్న ఆర్కే రోజాతో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. కొద్దిసేపు క్రితం కూడా ముగిసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి రోజా ఉన్నారు. మేడం, ఈ రోజు సమావేశం ఏంటి కీలకమైన అంశాలు చర్చించారు? ఎలక్షన్ ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి సంతకాలు పెట్టి ప్రజాగలం అంటూ ఒక మేనిఫెస్టోనిచ్చి బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, బాబు గ్యారంటీ అంటూ బాండ్స్ పంచారు, జేమ్స్ బాండ్స్ లాగా. సో అవి ఏ ఇంట్లో ఎంతమంది ఎలిజిబిలిటీ ఉందో, వాళ్ళకి సంవత్సరానికి ఎంత వస్తుంది, 5 సంవత్సరాలకి ఎంత వస్తుందో క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ ముందే చంద్రబాబు నాయుడు గారు జూన్ నుంచే ఇస్తాను అన్నారు. కానీ ఈ రోజుటి వరకు సంవత్సరం అవుతున్నా సూపర్ 6 కానీ మేనిఫెస్టోలో ఉన్న 143 ఇష్యూస్ ఏవి కూడా చేయకపోవటం వల్ల ఏ ఇంట్లో ఎంతమందికి ఏమేమి అర్హత ఉంది, సంవత్సరానికి ఎంత వస్తుంది, ఇప్పుడు 2 సంవత్సరాలకి ఎంత వస్తుంది, వీళ్ళు ఇచ్చారా లేదా అనేది ప్రతి ఇంటికి తీసుకొని వెళ్ళాలి. చంద్రబాబు నాయుడుకి ఆయన మేనిఫెస్టోని గుర్తు చేస్తూ ప్రజలకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసిన మోసాన్ని గుర్తు చేసి ముందుకు తీసుకెళ్లటమే ఈ రోజు ప్రోగ్రామ్ అంశం. అయితే అక్రమ కేసులకు సంబంధించి కూడా సాక్షాత్తు మీ అధ్యక్షుడు జగన్ పైన కూడా కేసులు పెడతాం జరిగింది. నిన్న వాహనం కూడా సీజ్ చేయడం చూసాం. ఎలా చూడొచ్చు? దీని మీద ఏమన్నా చర్చ జరిగిందా? దాని మీద అయితే చర్చ జరగలేదండి. ఎందుకంటే అది ఒక సిల్లీ ఇష్యూ. మనిషి చనిపోకపోయినా చనిపోయినట్టుగా వీళ్ళు ఒక గ్రాఫిక్ వీడియో రిలీజ్ చేశారు తప్ప ఆ వీడియోకి ముందు వెనక లేదు. ఆల్రెడీ మిగతా ఛానళ్లలో టెలికాస్ట్ చేసినప్పుడు ఆ మనిషి కూర్చొని మాట్లాడాడు, మంచినీళ్ళు తాగారు, అబ్బాయిని తీసుకెళ్లి ఈ 108లో తీసుకువెళ్ళటం అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అలాంటి వ్యక్తి కారు కింద ఎలా చనిపోతారో ఒకటి చెప్పాలి. రెండోది, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవర్ మీద కేసు పెడతారు, కానీ డ్రైవర్ పక్కన కూర్చున్న వాళ్ళకి, వెనక కూర్చున్న వాళ్ళకి ఎక్కడ కేసు పెట్టరు. ఇదే హోంమంత్రి గతంలో కందుకూరు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యం, పోలీసుల నిర్లక్ష్యం అని మాట్లాడింది. ఈరోజు వాళ్ళు అధికారంలో ఉండి వాళ్ళు Z+ కేటగిరీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వకుండా, రోప్ పార్టీ ఇవ్వకుండా జనాలను ఆయన మీదకి తోసేసి ఈ రోజు ఈ ఇష్యూని పైకి తీసుకొచ్చి ఆయన మీద కేసు పెట్టి ఆయన ఏదో చేయాలనుకోవటం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఏ చట్ట ప్రకారం కూడా జగన్ గారి మీద కానీ ఆ కారులో ట్రావెల్ చేసే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి లేదు. అండ్ రెండవది, ఎస్పీ గారు క్లియర్ గా జూన్ 18 చెప్పడం జరిగింది, అది జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్కి సంబంధించిన వెహికల్ కాదు, ప్రైవేట్ వెహికల్ అని. వెహికల్ నంబర్ కూడా క్లియర్ గా చెప్పి కేసు ఫైల్ చేసి కార్ సీజ్ చేసిన తర్వాత 22వ తేదీకి ఎలా మారిపోతుంది అది జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ అని. సో ఇదంతా కూడా కేవలం జగన్ గారి మీద ఒక జలసీతో ఆయన వెనకొచ్చే జనాన్ని చూసి ఏమీ చేయలేక ఇలాంటి అధికార దుర్వినియోగం చేయటం, రెడ్ బుక్ రాజ్యాంగం చేయటం అనేది అందరూ గమనిస్తున్నారు. సో వాళ్ళు ఎంత చేస్తారో అంత దిగజారిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల కోసం ఎంత చేశారు లాస్ట్ 5 ఏళ్లలో, అంతకుముందు 5 ఇయర్స్లో ప్రజల కోసం పాదయాత్ర చేసి ఎలా వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నారు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం లేకపోతే 40% ఎలా ఓట్లు వస్తాయి? కేవలం ఈవీఎం మ్యానిపులేషన్తో వాళ్ళు రావటం అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి ప్రజల మీద అభిమానం లేదు, గౌరవం లేదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేయాలన్న చిత్తశుద్ధి లేదంటేనే అర్థం ఏంటి? మీరు మాకు ఓటు వేయలేదు, మీకు చేయాల్సిన బాధ్యత లేదు అనేది వాళ్ళ అహంకారపూరిత మాటల్లోనే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ఒక మాట కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ అధికారం రానే ఉన్నాను. ముందు ఆయన 175 నించుంటే అప్పుడు ఆయన చెప్పే మాటలకు విలువ ఉంటుంది. ఆయన నించుంటే ఆయనే గెలవడని ఆయనకు తెలుసు. అందుకే ఎవరు సపోర్ట్ ఇస్తారా అని ఎత్తుక్కుంటున్నారు. గతంలో కూడా ఇలాగే చెప్పినప్పుడు 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. సో పవన్ కళ్యాణ్ అలా మాట్లాడటం మాకు కూడా మంచిదే. అది మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో అంటే కూటమి ప్రభుత్వం ఏడాది పాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ రకంగా పాలన సాగించింది, అంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ రకంగా ప్రజల్ని మోసం చేసిందో ఆ మోసాలన్నీ కూడా ప్రజలకి తెలిసేలాగా ఒక కార్యక్రమం వైసీపీ చేపట్టింది. దానికి సంబంధించిన ఒక దిశానిర్దేశం జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్యులందరికీ కూడా, ఈ రోజు పార్టీ నాయకులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలని ప్రజలకు వేచాలంటూ కూడా ఒక దిశానిర్దేశం నాయకులు చేసిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో. వైఎస్ జగన్ సభలకు